హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది కదండీ! అది ఎందుకు, ఏంటి అనేది మీకైతే ఈ వీడియోలో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే వెంటనే షూట్ చేస్తున్నానండి. ఏం లేదండి, నా ఛానల్‌కి అయితే కొంచెం మెయిల్ ఐడీ ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయండి. నాకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ చేసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. వీడియోస్ అనేది అందుకే నేను డైలీ అప్లోడ్ చేయలేకపోయానండి. అందుకే ఈరోజు మీతో ఈరోజే నేను ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకున్నాను. సాల్వ్ చేసుకొని మీ ముందుకైతే రావటం జరిగిందండి. బై ద వే ఎలా ప్రిపేర్ అవుతున్నారండి అందరూ? గ్రూప్స్కి బాగానే ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. నేను కూడా పర్లేదండి, బాగానే ప్రిపేర్ అవుతున్నాను. చాలా 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 ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయండి మధ్యలో నాకు. పర్లేదండి, అయినా కూడా నేను చదువుకోవడానికైతే ట్రై చేస్తున్నాను. ఈ ఛానల్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది అనిపిస్తుంది. కాకపోతే నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి, నాకు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ అనేది కావాలని చెప్పేసి ఈ ఛానల్ అయితే నేను క్రియేట్ చేసుకున్నానండి. కాకపోతే మెయిల్ ఐడి ప్రాబ్లం వల్ల నాకు 1 వీక్ అనేది గ్యాప్ వచ్చేసింది. పర్లేదండి, నేను మళ్ళీ ఇప్పటి నుంచి అయితే మీతో ఇంటరాక్ట్ అవ్వడానికైతే నేను ట్రై చేస్తానండి. మీరు మాత్రం ఇండివిజువల్గా ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం చదువుకోవడానికైతే ఎక్కువ టైం అయితే కేటాయించండి. హౌస్ వైఫ్స్కి చాలా పనులు ఉంటాయి, అది తెలిసిన విషయమే. హౌస్ వైఫ్స్తో పోల్చుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుందండి. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికైతే ట్రై చేయండి. ఈ 100 డేస్లో ఎంత చదవాలో అంతవరకు అయితే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదవడానికైతే ట్రై చేద్దాం. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ అయితే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతేనే మనకి ఒక ఫామ్లో అనేది ఉంటామండి. లేకపోతే మనం ఎగ్జామ్ రాసే టైంకి అసలు ఏం రాస్తున్నామో కూడా అర్థం కాదు. మనం ఇంత సబ్జెక్ట్ చదివాము, ఇంత చేసాము, మనం ఇంత హార్డ్ వర్క్ చేసాము, అయినా కూడా మనకి అసలు ఏం తెలియనట్టే ఉన్నాయని చెప్పేసి అనుకుంటాం మనం పేపర్ చూస్తే. అలా కాకుండా ఉండాలి అంటే మాత్రం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అందరికైతే ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి. తెలియని వాళ్ళకి చెప్తున్నా, కరెంట్ అఫైర్స్ అయితే డైలీ ఫాలో అవ్వండి. యూట్యూబ్లో కూడా చాలా రిసోర్సెస్ ఉన్నాయి కదండి, మనకి సోర్సెస్ అనేవి ఉన్నాయి, మనం యూజ్ చేసుకోవాలి. ఏదో ఒక ఛానల్ మీకు చాలా బాగా చెప్తున్నారు అని అనుకునే వాళ్ళైతే వాళ్ళ ఛానల్ని ఫాలో అయ్యి కొంచెం డైలీ కరెంట్ అఫైర్స్ అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మనకి సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా అవసరం అండి. ఖచ్చితంగా సబ్జెక్ట్ మనకు తెలిసి ఉంటేనే మన కరెంట్ అఫైర్స్ అసలు అర్థమవుతాయి, లేకపోతే అర్థం అవ్వండి. పాలిటీ అయినా సరే ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా మనకి సబ్జెక్ట్ అయితే మనకి గ్రిప్లో ఉంటేనే, మనకి కొంచెం ఒక్కసారన్నా మనం చదివి ఉంటేనే మనకైతే కరెంట్ అఫైర్స్ అనేవి అర్థమవుతాయి. మనం న్యూస్ పేపర్ తీసేసి చదవడానికి ట్రై చేస్తే అస్సలు అర్థం అవ్వదు. అలా అర్థం అవ్వకపోతే మనము ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తామో తెలుసు కదండి. అందుకని చెప్పేసి మీరు ఇప్పటివరకు కూడా మీకు ఏం తెలియట్లేదు, మాకు న్యూస్ పేపర్ కూడా చదవడానికి అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళైతే ఏదో ఒక ఛానల్ అయితే మనము ఫస్ట్ అయితే చూస్ చేసుకొని ఛానల్ని అయితే ఫాలో అవ్వడానికి చూడండి. అలాగే న్యూస్ పేపర్ ముందు పెట్టుకొని అనలైజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనకైతే ఖచ్చితంగా అవసరం అండి కరెంట్ అఫైర్స్ అయితే. నేను మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అయితే డైలీ ఫాలో అవ్వాలండి. ఇదే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను. రేపటి నుంచి టచ్లో ఉందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.